ఏమనంటే వీళ్ళిద్దరికి లాగుల మీద ప్రేమ ఏందో నాకు అర్థం కాదు. ముసలోడికి లాగుల మీద ప్రేమనే, ఇప్పుడున్న ముఖ్యమంత్రికి లాగుల మీద ప్రేమనే. ఒక లాగుల తుండలంటాడు, ఇంకోటి లాగులు వాలిగేదాకా కొట్టాలంటాడు. ఈ లాగుల ప్రేమ ఏందో మీరే మీకే తెలియాలి, నాకే తెలియదు. కేసీఆర్ చచ్చిపోవాలి, ఎవరు చచ్చిపోవాలని కోరుకుంటలేరు. కేసీఆర్ మాకు ఎంటర్టైన్మెంట్ ఎంతో అంతో ఉందంటే పాలిటిక్స్లో నీ వల్లనే ఉంది. దయచేసి ప్రపంచ స్థాయిలో డొనాల్డ్ ట్రంప్ తోటి ఉంది, రాష్ట్ర స్థాయిలో నీతోటే ఉంది ఎంటర్టైన్మెంట్. నువ్వు 100 సంవత్సరాలు బతకాలి, ఇంకెక్కువనే బతకాలి. బీఆర్ఎస్ సావు నువ్వు చూడాలి, బీఆర్ఎస్ సావు చూడాలి. నీ కొడుకు బిడ్డ జైలుకు పోయింది చూసినావు, కొడుకు పోయింది కూడా చూడాలి. అటువంటి కోరికలు కోరుతాం కానీ మేము నువ్వు చావాలని కోరుకోము. నువ్వు నీ గ్లామరు ఎప్పటికీ బతుకుండాలి. దరిద్రం పోయేదాకా కేసీఆర్ కొట్లాడుతూనే ఉంటాడట. ఏం అవసరం లేదు కొట్లాడు. రెండే ఎయిర్ టికెట్లు నీ కొడుకుకి బిడ్డకి వాపస్ అమెరికా పంపించి ఎయిర్ టికెట్లు కొనిచ్చే దరిద్రం పోతుంది. ఇద్దరిని పంపించేస్తే చాలు, తెలంగాణకు పట్టిన దరిద్రం పోతుంది. వాళ్ళకి బిజినెస్ క్లాస్ ఫస్ట్ క్లాస్ ఇప్పించేయి, వాడు సంతోష్కి హరీష్కి ఎకానమీలో పడాయి. 4 టికెట్లు ఇప్పించేయి, దరిద్రం వదిలిపోతుంది తెలంగాణకి. తడిసిన ధాన్యం గురించి మాట్లాడుతున్నావు. నువ్వు ఒక్క మార్కెట్ యార్డ్ ఇంప్రూవ్ చేసినావా? ఇవాళ 2026 సంవత్సరంలో ధాన్యం పండిస్తారు, రోడ్ల మీద ఆరేస్తున్నారు, అకాల వర్షాలు పడుతున్నాయి, ఆడ ఎండబెడుతున్నాయి అని తడుస్తున్నాయి, మళ్ళీ ఎండబెడుతుండ్రు, మళ్ళీ తడుస్తున్నాయి. రైతు వ్యవసాయం 4 నెలలు వడ్లు పండిస్తే ఎంత తిప్పలు పడతాడో అవి ఎండబెడతానికి దానికంటే ఎక్కువ తిప్పలు పడుతున్నాడు. ఒక్కడన్నా ప్రభుత్వం పట్టించుకుందానా?